ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మాస్కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, మీనాక్షి చౌదరి అలాగే శ్రద్ధా శ్రీనాథ్లు ఫీమేల్ లీడ్ రోల్లో దర్శకుడు రవితేజ ముల్లపూడి తెరకెక్కించిన చిత్రం మెకానిక్ రాకీ. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక కథలోకి వస్తే, రాకీ తన తండ్రి పెట్టిన మెకానిక్ గ్యారేజ్లోనే వర్క్ చేసుకునే మాస్ కుర్రాడు కాగా, తను ఊహించిన రీతిలో తన లైఫ్లో జరిగిన ట్రెజడీ మూలాన చాలా ఇబ్బందులు పడతాడు. ఓ పక్క రంకిరెడ్డి వల్ల వచ్చిన సమస్య ఏంటి, ఇది కాకుండా తను ఎదుర్కొన్న మరో సమస్య ఏంటి, ఈ క్రమంలో ప్రియా అలాగే మాయాల పాత్రలేంటి, రాకీ ఎలా సమస్యలు సాల్వ్ చేసుకున్నాడు అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. ఇక సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి, ఈ చిత్రం విషయంలో మేకర్స్ చాలా విషయాన్ని ముందే రివీల్ చేయకుండా చేసిన పని థియేటర్స్లో ఆడియన్స్ని థ్రిల్ చేస్తుందనే చెప్పాలి. టీజర్, ట్రైలర్లని చాలా సాదాసీదా మాస్ డ్రామాగా కట్ చేశారు, కానీ వాటిని చూసి తక్కువ అంచనాలు పెట్టుకునే వారిని ఈ చిత్రం ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుందనడంలో డౌట్ లేదు. దీంతో విశ్వక్ మరోసారి తన స్క్రిప్ట్ సెలెక్షన్లో సాలిడ్గా ఉంటాడని మరోసారి ప్రూవ్ అయిందనే చెప్పాలి. ఇక సినిమాలో అయితే సెకండ్ హాఫ్ మొత్తం సాలిడ్ హైలైట్స్ అనే చెప్పాలి. క్రేజీ ట్విస్ట్లు, టర్న్లతో, మంచి కామెడీతో, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో వెళ్తుంది. అలాగే విశ్వక్ సేన్ మరోసారి తన మాస్ షేడ్తో దుమ్ము లేపాడనే చెప్పుకోవాలి. మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఈ సినిమాలో సాలిడ్ లైన్ ఉన్నప్పటికీ దీనిని కొన్ని అనవసర సన్నివేశాలు, పాటలతో ల్యాగ్ చేశారని చెప్పాలి. నిజానికి ఈ సినిమాలో అన్ని పాటలు అవసరం లేదనే చెప్పాలి. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే చాలా పేలవంగా అనిపిస్తుంది. ఇంకా కథనం కూడా దాదాపు గెస్ చేసే విధంగానే కనిపిస్తుంది. అక్కడక్కడ 1-2 సన్నివేశాలైతే ఆడియన్స్ ముందే ఊహించుకోగలిగేలా కనిపిస్తాయి. మెయిన్గా కొన్ని సీన్స్ని, పాటల్ని తీసేస్తే, క్రిస్పీగా సినిమాని కట్ చేసి ఉంటే మరింత థ్రిల్ చేసి ఉండొచ్చు. ఆ పాటలు అవి సినిమాల్లో ఫ్లోలో ఓవరాల్ సినిమా చూశాక అనవసరం అనిపిస్తుంది. అలాగే ఈ సినిమా లైన్ ఓ తమిళ సినిమాని గుర్తు చేస్తుంది. ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా సెటప్ అంతా నీట్గా ఉంది. అలాగే జేక్స్ బిజోయ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు బాగున్నాయి. ఇక దర్శకుడు రవితేజ ముల్లపూడి విషయానికి వస్తే, తాను ఈ చిత్రానికి మంచి వర్క్ అందించారని చెప్పాలి. మెయిన్గా సెకండ్ హాఫ్ని డీల్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. రేసీ స్క్రీన్ ప్లే, క్రేజీ ట్విస్ట్లు ఆడియన్స్ని ఎగ్జైట్ అయ్యేలా చేస్తాయి. ఇంకా పలు ఎమోషన్స్ని కూడా తాను బాగా హ్యాండిల్ చేశారు. ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ మెకానిక్ రాకీలో మంచి థ్రిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే విశ్వక్ సేన్ మరోసారి తన మాస్ షోతో కిల్ చేశాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ సినిమాలో మెప్పిస్తోంది. అయితే ఇదే తరహాలో ఫస్ట్ హాఫ్ కూడా ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ చిత్రం మరింత బెటర్గా ఉండదు. ఇప్పటికీ కూడా ఆడియన్స్ని ఈ చిత్రం తెగ మెప్పిస్తుందనే చెప్పుకోవచ్చు.